ఓం నమో వెంకటేశాయ. మా పాప మొదటి పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకోవటానికి మా కుటుంబంతో కలిసి కలియుగ వైకుంఠం తిరుమలకు బయలుదేరాం. స్వామివారిని దర్శించుకోవాలనే కోరిక, పాప మొక్కు తీర్చాలనే ఆనందం రెండూ మమ్మల్ని కొండపైకి నడిపించాయి. మేం వెళ్ళిన సమయంలో సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు తన ఉభయ దేవేర్లతో కలిసి ఊయల సేవలో కొలువుదీరారు. అదే సహస్రదీపాలంకార సేవ. లైవ్లో ఆ వేలాది దీపాల వెలుగులో స్వామివారిని చూడటం మా పూర్వజన్మ సుకృతం అనిపించింది. ఆ ప్రశాంతత, ఆ ఆధ్యాత్మికత మాటల్లో చెప్పలేం. సేవ చూసిన తర్వాత మనసు నిండా భక్తితో కళ్యాణకట్టకు చేరుకున్నాం. ముందుగా మా చిట్టితల్లి పుట్టు వెంట్రుకలు తీయించి స్వామివారికి ముక్కు చెల్లించాం. పాపతో పాటు నేను కూడా నా తలనీలాలు సమర్పించి ఆ గోవిందుడి ఆశీస్సులు తీసుకున్నాను. గుండు చేయించుకున్నాక కలిగే ఆ ప్రశాంతతే వేరు. అక్కడితో యాత్ర ముగియలేదు. పాప వినాశనంలో పవిత్ర స్నానం ఆచరించి అడవి మార్గంలో ఉన్న జాపాలి ఆంజనేయస్వామిని దర్శించుకున్నాం. ఇక చివరగా కొండకింద వెలిసిన కపిలతీర్థంలో ఆ పరమశివుణ్ణి దర్శించుకుని మా యాత్రను సంపూర్ణం చేసుకున్నాం. మా పాప మొదటి యాత్ర ఇంత ప్రశాంతంగా సాగుతుందని అనుకోలేదు. ఆ వెంకటేశ్వరుడి దయ మా అందరిపై ఉండాలని కోరుకుంటూ గోవిందా గోవిందా.